తిరుమలలో వరాహస్వామిని మొదటిగా ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? ఇలా చేయకపోతే వెంకటేశ్వర స్వామి మీరు కోరిన కోరికలు తీర్చడు అని కూడా మీకు తెలుసా? హిరణ్యాక్షకుడిని వరాహస్వామి హతమార్చి భూమిని భూదేవిని కాపాడతాడు. భూమి ముందు ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెడతాడు. ఆ తరువాత భూదేవి వరాహస్వామిని నన్ను వివాహం చేసుకుని నాతోనే భూమి మీద ఉండిపోండి స్వామి అని వేడుకుంటుంది. వరాహస్వామి కూడా సరే అని ఆమె కోరికను అంగీకరిస్తాడు. వెంటనే ఆదిశేషుడిని పిలిచి ఇక నుండి నువ్వు ఈ భూమి మీదనే కొలువయి ఉండు అని ఆదేశిస్తాడు. వెంటనే ఆ 7 తలల ఆదిశేషుడు భూమి మీదికి దిగి వచ్చి తిరుమలలో ఆ 7 శిరస్సులు 7 కొండలలాగా మారిపోయి వరాహస్వామి నివాస క్షేత్రంగా మారిపోయాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని శేషాచలం అని పిలుస్తున్నారు. దాని తరువాత వరాహస్వామి ఒక విగ్రహం రూపంలో కొలువయి ఉంటాడు. ఆయన పక్కనే ఆయన భార్యలు అయిన భూదేవి మరియు శ్రీదేవి కూడా ఆయన ప్రక్కనే రుతీర్థం మరియు శ్రీతీర్థం అనే కొలనులాగా మారిపోయి ఉంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమి మీద ఒక విగ్రహం లాగా కొలువై తీరాడు అని మొత్తం దేవదేవతలందరికీ తెలియగానే మొత్తం దేవదేవతలు అందరూ వచ్చి ఆ విగ్రహానికి నమస్కరించి ఆ విగ్రహం ముందే ఒక పుష్కర కొలనులాగా మారిపోయారు. అలా ఆది వరాహ క్షేత్రం సత్యయుగంలో ఏర్పడింది. శ్రీనివాసుడికి పద్మావతికి కలియుగంలో వివాహం అయిన తరువాత తిరుమల కొండ మీద ఆనంద నిలయానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అలా సతీ సమేతంగా తిరుమల కొండ మీదికి వెళ్లిన రోజు ఎంతో ఘనంగా బ్రహ్మోత్సవం జరుపుకుంటాం. అబ్బాబాబా, ఆ బ్రహ్మోత్సవం మామూలుగా జరగదు, మనం ఊహించుకోలేనంత ఘనంగా జరుగుతుంది. మొత్తం దేవదేవతలు అందరూ ఈ ఉత్సవానికి వస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం కూడా బ్రహ్మోత్సవం లాగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఆ ఉత్సవానికి వరాహస్వామి కూడా వస్తాడు. శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గరికి వెళ్లి ఈ కొండ నీది స్వామి, మీరు అనుమతి ఇస్తేనే నేను ఇక్కడ కొలువై ఉంటాను అని అనగా వరాహస్వామి శ్రీనివాసుడు చెయ్యి పట్టుకొని ఇక నుండి ఈ కొండ నీది అని చెబుతాడు. శ్రీనివాసుడు నమస్కరించి మీరు ఇక నుండి తిరుమల క్షేత్రాధిపతి అయి కోనేటి ప్రక్కనే కొలువయ్యి ఉండండి స్వామి. నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుని కోనేటిలో స్నానం చేసి వస్తేనే వాళ్ళ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను అని మాట ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క భక్తుడు మొదటిగా వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళతారు.